సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నాయనార్ల చరిత్రలు చెప్పుకుంటూ ఉన్నాం. షెక్కిలార్ రచించినటువంటి పద్య ప్రబంధంగా రచించినటువంటి నాయనార్ల చరిత్రలు తెలుగులో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు రాసినటువంటి తెలుగు వచన ప్రబంధం నుంచి మనం కథలు చెప్పుకుంటూ ఉన్నాము. ముందుగా దైవ ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురుసురవరపూజితలింగం సురవనపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఈ లింగాష్టకాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళందరూ కూడా శివుడు పక్కన ఉంటారట, వెళ్ళి ముక్తి మోక్షం కలిగి. అటువంటి లింగాష్టకాన్ని కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పఠించుకుంటే చాలా మంచిది. ఈ లింగాష్టకంతో మనం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది ఇప్పుడు నాయనార్ల చరిత్రలో అతిపత్త నాయనార్ల చరిత్రలో శివభక్తి పరులు అందరూ కూడా, నాయనార్లందరూ కూడా అతిపత్తి నాయనార్ అనేటువంటి ఒకానొక నాయనార్ గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ అతిపత్త నాయనార్ అనేటటువంటి అతను చాలా గొప్ప నాయనార్. 63 నాయనార్లలో ఇతను కూడా ప్రధానమైనటువంటి వాడిగా మనకి తోస్తుంది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి వంశానికి చెందినటువంటి చోళరాజ్యంలో చక్రవర్తుల సరసన ఉన్నటువంటి దేశం అది. అంటే వాళ్ళందరూ కూడా పరిపాలించినటువంటి దేశం. చోళ దేశ చక్రవర్తులందరూ కూడా శ్రీరాముని వంశం వాళ్ళు. అంటే శ్రీరాముడు సూర్యవంశం వాడు కదా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని, రామనామానికి మించింది లేదుట. అది శివుడు పలికినటువంటి మంత్రం. అది ఒక గమ్మత్తు తెలుసా మీకు? శివకేశవులు ఇద్దరు కూడా ఒకటే. ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరిని కూడా స్మరిస్తారు, ఇద్దరిని కూడా ధ్యానిస్తారు. అసలు వాళ్ళకేమీ భేదాలు లేవు, మనకే అన్ని భేదాలు. వాళ్ళు శివుడు కేశవి గురించి స్మరించాడు, కేశవుడు శివుడి గురించి స్మరించాడు. మరి రామచంద్రుడు వచ్చి శివలింగ ప్రతిష్ఠ చేశాడు కదా రామేశ్వరంలో. అలాగే ఇక్కడేంటి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈశ్వర ఉవాచ అని ఉంటుంది విష్ణు సహస్రనామంలో. మీరు చూడండి. అంటే ఏంటంటే రామనామం ఒకసారి పలికితే 1000 సార్లు పలికినంత విలువ. సహస్రనామ తత్తుల్యం అంటే ఒక్క నామం ఒక్కసారి శ్రీరామ అంటే 1000 సార్లు పలికినంత విలువ. అది ఎవరు చెప్పారంటే శివుడు చెప్పాడట. అట్లా మనకి ఏంటంటే శివకేశవ భేదం లేదు నిజానికి. కానీ శివభక్తులు ఏంటి అంటే వాళ్ళు శివుడి రూపంతో ఉన్నటువంటి దైవాన్ని వాళ్ళ మనసులో నిలుపుకున్నారు. కాబట్టి అటువంటి ఆ శివభక్తి తత్పరులైనటువంటి వాళ్ళు మనకి నాయనార్లుగా, లేకపోతే ఈ శివభక్తి పరులుగా, మనకి శివదీక్షా పరులుగా తయారయ్యారనమాట. అంటే ఒక రూపంతో మనం కొలిస్తేనే భగవంతుని మనసు నిండుగా ఉంచుకోగలం.
అలాగే రకరకాల రూపాలతో అందరి దేవుళ్ళని కొలిస్తే ఏ దేవుడు మన మనసులో కొలువై ఉండడు. మనం కొలవాలి అంటే మనం మనస్సులో ఒక రూపాన్ని సృష్టించుకోవాలి. ఆ రూపం అనేది ఎట్లా వస్తుంది మనకి అంటే, మనం ఏ దేవుడిని అయితే ఎక్కువగా ధ్యానిస్తాం. నేను అమ్మవారిని పూజిస్తే అమ్మవారు లలిత అమ్మవారే కనిపిస్తుంది నా కళ్ళకి, కళ్ళు మూసుకుంటే చాలు. అలాగే శివుణ్ణి ధ్యానిస్తే శివుడే కనిపిస్తాడు, విష్ణువుని ధ్యానిస్తే విష్ణువే కనిపిస్తాడు, శ్రీరామచంద్రుడిని ధ్యానిస్తే శ్రీరామచంద్రుడే కనిపిస్తాడు. అట్లా మనకి ఇక్కడ సాక్షాత్తు శ్రీరామచంద్రుడి యొక్క వంశం ఏదైతే ఉందో ఆ సూర్య వంశానికి చెందినటువంటి చోళరాజ చక్రవర్తులు దేశమట అది. అది ఎటువంటిది అంటే కావేరీ నది ఉత్తుంగ తరంగంలాగా ప్రవహిస్తూ ఉంటుందట. చాలా పునీతమైనటువంటి నగరం, చాలా పవిత్రమైనటువంటి నగరం, ఆణిముత్యం లాంటి నగరంట. అది ఎట్లా ఉంటుంది అంటే అది ఆ ప్రాంతానికంత చోళరాజ్యానికంతరికి కూడా ఒక ఆణిముత్యమైనటువంటి నగరం లాగా ఒకటి ఉందట. ఏంటా నగరం అంటే నాగపట్నం. ఇది మనం చాలా భౌగోళిక శాస్త్రంలో కూడా మనం చదువుకుంటూ ఉంటాం. నిజానికి మామూలుగా జియాలజీ, జాగ్రఫీ అంటాం కదా, జాగ్రఫీలో కూడా మనం ఈ నాగపట్నం గురించి చదువుకుంటాం. అందరికీ తెలుసు ఇది నిజానికి. ఎందుకు అంటే ఒక ఓడరేవు ఇది. అంటే అక్కడి నుంచి వర్తక వ్యాపారం బాగా జరిగింది అని చెప్పి మన చిన్నప్పుడు పాఠాల్లో, సాంఘిక శాస్త్ర పాఠాల్లో చదువుకుని ఉన్నాం. నాగపట్టణము అనేటటువంటిది ఒక ఓడరేవు ఉంది అక్కడ. అంటే పెద్ద సముద్రం ఉంది అక్కడ. ఆ సముద్రంలో ఓడరేవది. అంటే ఓడల్ని, ఆ ఓడల్లో నుంచి విదేశాల నుంచి ఆ రోజుల్లో ఓడల్లో నుంచి ఎన్నో సామాన్లు, వస్తువులు అక్కడి నుంచి ఇక్కడికి అట్లా వచ్చే కదా బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించేశారు. వర్తకానికి కొని వచ్చి దేశాన్ని కైవసం చేసుకొని వాళ్ళ పాలనలోకి తీసుకుని 200 సంవత్సరాలు మన స్వతంత్రం లేకుండా అస్వతంత్రులుగా బ్రతికాం మనం బ్రిటిష్ వాళ్ళ వల్ల. ఆ బ్రిటిష్ వాళ్ళు ఎట్లొచ్చిన వాళ్ళు అంటే ఇట్లా వర్తక వ్యాపారానికి వచ్చిన వాళ్ళే. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటివన్నీ ఇక్కడికి తీసుకురావడం, అక్కడికి సరఫరా చేయడం, అక్కడి నుంచి తెచ్చిన వాటన్నిటికీ కూడా రేట్లు ఎక్కువ చెప్పి ఇక్కడ అమ్మడం, మన వాళ్ళందరూ కొనడం. అప్పటికి బ్రహ్మాండమైనటువంటి సౌభాగ్యంతో విలసిల్లుతుంది మన భారతదేశం. అటువంటి భారతదేశంలో ఉన్నటువంటివన్నీ పట్టుకుపోవడం, నగలు, నాణ్యాలు, రత్నాలు, వజ్రాలు బోలుడు ఉండేవి అప్పట్లో. దేవాలయాలు సుభిక్షంగా ఉండేవి. అమ్మవార్లు, అయ్యవార్లు నిత్యాలంకరణతో, రత్నాభరణాదులతో ఉండేవాళ్ళు. అటువంటివన్నీ కూడా కొల్లగొట్టడం కూడా జరిగింది. అట్లా నాగపట్నం అనేది మంచి వర్తక వ్యాపార ప్రదేశం అన్నమాట. ఆ నాగపట్టణము ముఖ్యమైనటువంటి ఓడరేవు. ఈ ఓడరేవుని గురించి దిగుమతులు, ఎగుమతులు జరుగుతూ ఉండేవి. గుర్రాలు, తర్వాత ఏనుగులు, క్షీణాంబరాలే కాకుండా రకరకాలైనటువంటి రత్నాభరణాలన్నీ కూడా, అనేక విలువైనటువంటి వస్తువులు, రత్నాలు మొదలైనటువంటివన్నీ కూడా వస్తూ ఉండేవి. అక్కడి నుంచి అక్కడికి ఎగుమతి దిగుమతులు జరుగుతుంది. వ్యాపారస్తులు కూడా బాగా ఉండేవాళ్ళ. నాగపట్నంలో వ్యాపారస్తులు కూడా బాగానే. ఆ వ్యాపారం వల్లనే వాళ్ళకి బాగా ఆదాయం కూడా బాగుండేది. అందుకే అక్కడ ప్రాంతంలో, ఆ నాగపట్నంలో ఒక అద్భుతమైనటువంటి మేడలు, ఎంతో సౌభాగ్యంతో ఉండేవాళ్ళ. లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉండేది అక్కడ. ఎందుకంటే లక్ష్మీ కళతో కళకళలాడుతూ ఉండేది ఆ పట్టణం. ఎందుకంటే అందరూ కూడా వ్యాపారస్తులు కదా, వ్యాపారస్తుల దగ్గర లేనిదే ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుందట. అక్కడ సముద్రం ఉంది, ఓ పెద్ద సముద్రం ఉంటేనే కదా ఓడరేవు ఉండేది. నాగపట్నం సముద్రం లేకపోతే ఓడరేవు ఉండేది. కాబట్టి ఆ సముద్రం దగ్గరలో ఒక మలైపొడి అనేటువంటి ఒక గ్రామం ఉందట, ఒక ఊరు. మలైపొడి అనేటువంటి ఒక గ్రామం, మత్స్యవాడ. అదేంటంటే మత్స్యవాడ అంటే చేపల్ని పట్టేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు అక్కడ. సముద్ర పొట్టు అంటే సాధారణంగా ఎక్కడ చూడండి చేపలు పట్టే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అక్కడ గుడిసెలు వేసుకొని కానీ, దరిదాపుల్లో ఇళ్ళు కట్టుకొని కానీ, నిజంగా ఏదైనా ఇట్లాంటి సునామీ లాంటివి వచ్చినప్పుడు, లేకపోతే తుఫాను లాంటివి వచ్చినప్పుడు ఎక్కువగా నష్టపోయేది కూడా వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు సర్దుకుని వెళ్ళేలోపే ఈ లోపల జలతరంగం కొట్టుకొని వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతుంది. ఒక్కోసారి ముందర జాగ్రత్త చర్యలు ఇప్పుడు చాలా కనుక్కోగలుగుతున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ముందర వేరే ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి ఆ విధంగా మనకి మత్స్యవాడ అనేటువంటిది ఉందట. అక్కడ మరైపొడి అనేటువంటి మత్స్యవాడ ఉన్నదట. ఆ మత్స్యవాడలో చేపల వేట ముఖ్యంగా వాళ్ళకి ప్రధానమైనటువంటిది ఏంటంటే చేపల వేటే, ఆ వాళ్ళ వృత్తి, అంతే కదా. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి కన్యలు కూడా ఎలా ఉండేవాళ్ళ, ఆడవాళ్ళు కూడా అంటే చాలా సముద్రపు గాలి వీస్తూ ఉంటుంది కదా, చాలా అందంగా ఉండేవాళ్ళ. ఆనాటి సత్యవతిని తలపిస్తూ ఉండేవాళ్ళ. అందుకే కదా భీష్మాచార్యుడు అప్పుడు తండ్రి ఆ సత్యవతి వెంట వెళ్ళడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆ మత్స్యగంధి అన్నారు అందుకే ఆమెని. అప్పుడు సత్యవతిని మత్స్యగంధి అన్నారు అందుకే. అంటే చేపల వాసన వస్తూ ఉంటుందన్నమాట తన దగ్గర.
కానీ అద్భుతమైనటువంటి సౌందర్య రాశి ఆమె. అటువంటి సౌందర్య రాశులు ఇక్కడ ఈ మలైపొడిలో ఉండేవాళ్ళట. అయితే చక్కగా ఆ బెస్త నాయకుడు అక్కడ ఒక అతను ఉండేవాడు. ఆ బెస్త నాయకుడికి అతిపత్తి అనేటువంటి ఒకడు జన్మించాడు. ఒక పిల్లవాడు జన్మించాడు. ఒక బెస్త నాయకుడు అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వృత్తి దానికి ఒక నాయకుడు ఉంటాడు కదా. ఇప్పుడు మనకి గిరిజన ప్రాంతాల్లో కొడితే ఒక గూడెం నాయకుడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ కూడా ఒక బెస్త నాయకుడు ఉన్నాడు. ఆ బెస్త నాయకుడు ఎవరు అంటే ఒకడున్నాడు, అతని పేరు చెప్పలేదు. అతని కొడుకు ఎవరు అంటే అతిపత్తుడు అనేటువంటిది పేరు అనమాట. జన్మించాడు. అంటే ఏంటంటే అత్యంత భక్తి కలిగినటువంటి వాడు. అతిపత్తుడు అంటే ఎవరు అంటే అత్యంతమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు అని అర్థం. అతని పేరులోనే ఆ భక్తి అనేటువంటిది కనిపిస్తుంది. అతిపత్త నాయనార్. అతిపత్తుడు అంటే అత్యంతమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినవాడు. అంటే సమయం పేర్లు కాబట్టి మనకు అర్థం తెలియాలి. అతిపత్తుడు అంటే అత్యంతమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడు అని అర్థం. కాబట్టి అటువంటి వాడు జన్మించాడట. అతను ఏంటంటే చేపలు పట్టడమే అతని వృత్తి కూడా. అక్కడి వాళ్ళందరికీ అదే కదా, మత్స్య సముద్రం ఒడ్డున ఉన్నది కాబట్టి ఆ గ్రామం అంతా కూడా ఆ గ్రామంలో చేపలు పట్టడమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఉండి రోజు వెళ్ళి చేపలు పట్టి ఆ చేపలు తీసుకురావడం, ఇంటి ముందరంతా కూడా ఆరబెట్టడం, ఆ తర్వాత చేపలు ఆరిన తర్వాత తీసుకువెళ్ళి అమ్మడం, దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారా వాళ్ళు జీవనాన్ని గడుపుకోవడం. అలా చాలా వచ్చేవిసేవిట, కొన్ని వందలు వేలు వచ్చేవిట ఒక్కోసారి. అలాంటివన్నీ అమ్ముకునేసరికి చాలా ధనం కూడా బాగా వచ్చేది. అట్లా ధనం బాగా సంపాదించి కోట్లు కూడబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, లక్షలు కూడబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ కాలంలో కూడా. అట్లా అంత సంపద మత్స్య అంటే చెరువు సముద్రాల్లో చేపలకు వెళ్ళిన వాళ్ళకు కూడా అంత సంపద ఉండేదిట వాళ్ళకి. అట్లా ఇతరు కూడా చేపలు పట్టడానికి వెళ్తూ ఉండేవట. అతిపత్తుడు కూడా కొంచెం పెద్దగా అయ్యాక ఇక మామూలుగా అతని తండ్రి వృత్తి ఏదైతే ఉందో, వాళ్ళ వృత్తి ఏదైతే ఉందో అది చేసుకుంటారు కదా. అట్లా ఇతను కూడా ప్రతిరోజు వెళ్ళడం, అక్కడ ఆ చేపలు పట్టడం చేస్తూ ఉండేవట. అతను అత్యంత శివభక్తి పరుడు. చేపలు పట్టడం వృత్తి అయినప్పటికీ కూడా అతని ప్రవృత్తి ఏంటి అంటే శివభక్తి తత్పరత. అందుకే నాయనారయ్యాడు. శివభక్తి ఉంది కాబట్టి నాయనారయ్యాడు. అయితే అతను ఏం చేస్తాడంటే ప్రతిసారి వెళ్ళి ఆ చేపలు పట్టి వలలో ఆ పట్టినటువంటి చేపల్లో ఎన్ని తీస్తాడో, ఒక 10 తీసాడు అనుకోండి, మొట్టమొదటిగా పట్టిన చేప అది గుర్తుపెట్టుకుంటాట, దాన్ని మళ్ళీ సముద్రంలో వదిలేస్తాడట. అంటే శివార్పితం చేయాలి అని. ఇప్పుడు ఒక చేపని శివుడికి నైవేద్యంలాగా పెడతాడనమాట. అంటే ఏంటంటే పట్టగానే, వండి కాదు, పట్టగానే 10 చేపలు పడితే మొట్టమొదటి పట్టిన చేప ఏదో గుర్తుపెట్టుకుని ఆ చేపని మళ్ళీ నీళ్ళల్లో వదిలేస్తాడట. మిగిలిన చేపలు మాత్రమే ఇంటికి తీసుకొచ్చి వాటిని ఆరబెట్టి వాటికి ఎంత డబ్బు వచ్చినా దాంతో జీవన విధానం గడుపుతూ ఉంటాడు. ప్రతిరోజు అదే విధంగా చేస్తాడనమాట అతను. అయితే కొన్ని రోజులు అతనికి ఒక్క చేపనే పడింది. ప్రతిరోజు కూడా ఎంత పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వల విసిరినా కూడా అక్కడ సముద్రంలో ఒక్కటే చేప పడేదిట. మరి ఆ ఒక్క చేప పడిన చేప వెంటనే మళ్ళీ శివార్పితం చేసేవాట, సముద్రంలో వేసేసేవాట. అట్లా కొన్ని రోజులు జరిగాయిట. అట్లా అంటే అతను దరిద్రుడైపోయాడనమాట. కొన్ని రోజులు అట్లా ఒకే చేప పడటం, అందులో వేయడం, ఒకే చేప పడటం, అందులో వేయటం, అట్లా అయిపోయేటప్పటికి చాలా రోజులు అట్లా అయిపోయేటప్పటికి దరిద్రుడైపోయాడు. దాని దగ్గర ఏ డబ్బులు లేకుండా అయిపోయాయి. అంటే చేపలు వస్తాయి కదా, అమ్ముకుంటే కదా ఇతని జీవన విధానం. వాళ్ళకి జీవనానికి ఏంటయ్యా అంటే అదే కదా ఆధారం. అందుకని చెప్పేసి మొత్తం కూడా అక్కడ ఖర్చు అయిపోతూ ఉంది. అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ అయిపోయి అతను పూర్తిగా పేదవాడుగా మారిపోయాడు. పేదవాడుగా మారిపోతే అతను భక్తి తత్పరతకి శివుడు ఆశ్చర్యపోయాడు. అంటే తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి కూడా వచ్చింది. వచ్చినప్పటికీ కూడా ఏ విధంగా భయపడకుండా అతను ఆ విధంగా కాలం గడుపుతున్నట్ట, సముద్రంలో వదిలేస్తూ ఉన్నట్ట. ఒక్కరోజు ఏం చేశాడు, శివుడు ఒక పరీక్ష పెడదాం అనుకున్నాడు. అతనికి శివుడు ఓ పరీక్ష పెడదాం నిజంగా ఇతనికి చూద్దామని చెప్పేసి ఏం చేశాడంటే ఒక చేపని బాగా, ఒక బంగారు రంగులో ఉన్నటువంటి చేప, రత్నాభరణాలతో సహా కలిగినటువంటి చేపని అతని వలలో పడేటట్టుగా చేశాడు. అంటే అమ్మడానికి ఇంకా అంత లేక అయినప్పటికీ కూడా, అంత పేదవాడైనప్పటికీ కూడా అన్నీ అమ్మేసి, తనకున్నవన్నీ అమ్మేసి కూడా మళ్ళీ ఆ చేపల వలలో వేయడం, పట్టడం చేస్తూ ఉండేవట. అక్కడ భగవంతుడు అతన్ని పరీక్షించదలిచి ఏం చేశాడంటే మొత్తంగా అతనికి అవన్నీ ఇచ్చేసేసి బంగారు రంగులో ఉన్నటువంటి, బంగారమే, బంగారు చేప,
దానికి రత్నాభరణాలన్నీ తగిలించి ఉంటాయి. ఆ చేపని వలలో పడేటట్టు చేశాట. పడేసి అదొక్కటే ఇచ్చాడు భగవంతుడు ఆ రోజున. అయితే అందరూ అసలు కళ్ళు మిరిమిట్లు గొలుపుతున్నాయిట. బెస్త వాళ్ళందరూ చూసి చాలా ఆశ్చర్యపోయారట. ఆహా, ఎంత అందంగా ఉంది కదా చేప, ఎంత గొప్పగా ఉంది కదా ఈ చేప. ఇప్పుడు ఏం చేస్తాడో ఈ అతిపత్త నాయనారు ఏం చేస్తాడో కదా, మరి తిండికి లేక బాధపడిపోతున్నాడు అతని కుటుంబం కానీ అతను కానీ. అందుకని ఈ చేపను తప్పకుండా తీసుకుని ఇంటికి వెళ్ళి అన్ని సౌకర్యాలు కలగజేసుకొని దానివల్ల చేస్తాడు. ఎంత అదృష్టం అతనిది అని మిగిలిన బెస్త వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కానీ అతను ఏం చేశాడు, అందరూ అనుకున్నట్లు కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ఒక్క చేప, ఆ రత్నాభరణాలతో కూడినటువంటి చేప, ఆ చక్కటి బంగారు రంగులో బంగారంతో ఉన్నటువంటి చేపని, ఆ స్వర్ణ చేపను కూడా అతను నీళ్ళల్లో వదిలేసేసరికి చాలా ఆశ్చర్యపోయాడు. అందరూ కూడా ఇదేంటి తిక్కవాడా ఏంటి, ఇన్నాళ్ళు నీరసంగా ఉన్నారు, దరిద్రుడైపోయాడు, తినడానికి తిండి లేదు, మరి చేపని పట్టడానికి రావట్లేదు చేప, ఆ రోజు ఒకటే చేప వస్తుంది, ఆ చేపని అందులో వదిలేస్తున్నాడు, ఈవేళపు ఒకటే చేప పడినా అది బంగారు చేప, దానికి అన్ని రత్నాలు వజ్రాలు వైడూర్యాలు అన్నీ కూడా కూర్చున్నాయి, అటువంటి చేప వచ్చినప్పటికీ కూడా ఇతనేం తెలివి తక్కువ వాళ్ళలాగా మళ్ళీ సముద్రంలో విసిరేశాడేంటి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ శివుడు మాత్రం చాలా మెచ్చుకున్నట్ట అతిపత్త నాయన భక్తికి. అంటే శివార్పితం చేస్తాను నేను మొట్టమొదటగా వచ్చినటువంటి, కొంతమంది మనం కూడా సాధారణంగా అనుకుంటామన్నమాట, మన జీతంలో వచ్చిన మొట్టమొదటి పైసలు దేవుడికి సమర్పిస్తాం. ఆ రోజున 100 రూపాయలు 50 రూపాయలు 10 రూపాయలు మనకు ఎంత దొరికితే అంత. మొదటి నెల జీతం రాగానే 1వ తారీఖు అయితే 1వ తారీఖు, 5వ తారీఖు అయితే 5వ తారీఖు మనకు వచ్చిన జీతంలో నుంచి ఒక 5 రూపాయలు 10 రూపాయలు భగవంతుడికి సమర్పిస్తాము అని చెప్పి, లేదంటే ఒక పేదలకి దానం చేస్తామని ఒక నియమంగా కొంతమంది పెట్టుకుంటారు భక్తులు, అట్లా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అన్నీ ఏటీఎంలు ఈ గూగుల్ పేలు వచ్చేటప్పటికి సాధ్యం కాకపోయేది. కానీ నిజంగా పూర్వకాలంలో ఇవన్నీ లేని కాలంలో మనకు చేతికి జీతం ఇచ్చేవాళ్ళు. మేము ఉద్యోగాల్లో చేరిన కొత్తల్లో మాకు చేతికి జీతం ఇచ్చేవాళ్ళు. ఆ జీతం ఆనందంగా ఇంటికి తీసుకొచ్చి డబ్బులు చూసుకుని దేవుడి దగ్గర పెట్టేసి, ఫస్ట్ రాగానే జీతం అంతా దేవుడి దగ్గర పెట్టడం, అందులో నుంచి కొంత ఒక హుండీ పెట్టుకుని అందులో వేసుకోవటం దేవుడికని, అంతా తిరుపతి పోయేటప్పుడు మళ్ళీ ఎక్కడికో పోయేటప్పుడు అవన్నీ ఉపయోగించుకునేవాళ్ళం. అట్లా ఇతను కూడా ఏం చేస్తాడంటే చక్కగా చేపని, బంగారు చేపను కూడా అందులో వేస్తాడు. వేసేటప్పటికప్పుడు శివుడికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత దరిద్రంతో బాధపడుతున్నప్పటికీ కూడా కొంచెమన్నా స్వార్థం లేకుండా, అంటే కొంచెం బంగారు చేపను చూసినప్పుడైనా అతనికి మనసు చెలించి, అయ్యో నాకు ఆకలేస్తోంది కదా, నన్ను దరిద్రంతో బాధపడుతున్నాను కదా, నా ఇంట్లో వాళ్ళు అన్నం లేకుండా ఉన్నారు కదా అని ఏమాత్రం చింతించకుండా మళ్ళీ వెంటనే అందరూ చూస్తుండగానే మళ్ళీ సముద్రంలో వదిలేయటం అనేది ఆ శివుడే ఆశ్చర్యపోతాడనమాట. ఎంత పరీక్ష పెట్టినా కూడా ఏమాత్రం చెక్కు చెదరలేదు తన భక్తి. ఎంత గొప్ప భక్తిపరుడు కదా ఇతను అని చెప్పి చాలా ఆనందపడిపోయి వెంటనే అతన్ని అనుగ్రహించాడు. ఆ క్షేత్రానికి అక్కడికి వెళ్ళి దాని పరవశుడైపోయి శివుడు అతన్ని అనుగ్రహించి కైలాసం చేరుకుని శివగణాల్లో ఒకడిగా అతిపత్తి నాయనార్ని చేర్చాడట. అంటే అతి భక్తి నాయనార్ అనమాట అతను. అంటే చాలా భక్తి చాలా ఎక్కువగా ఉన్నవారు నాయనార్ని. అతడు చాలా భక్తిపరుడు, ఎంతో భక్తిపరుడైనటువంటి నాయనార్ని అతడు ఆ భక్తిని పరీక్షించి శివుడు ఆ విధంగా చేయడం అనేటువంటిది ఎంత గొప్ప ఒక గుణపాఠం అనమాట. మనం లాంటి వాళ్ళందరికీ కూడా ఎంత లేకపోయినప్పటికీ కూడా దేవుడికి ఒక 10 రూపాయలు వేయటం అనేది, 1 రూపాయి వేయడం, రోజుకు 1 రూపాయి. లేదంటే మనం ఈ మధ్య లేని వాళ్ళకి అనాథాశ్రమాల్లో లేకపోతే రకరకాలుగా ఉంటున్నాయి ఇవాళ రేపు, అటువంటి అనాథాశ్రమానికి మంచిది చూసుకొని, అంటే సరిగ్గా వాళ్ళ ఖర్చు పెడుతున్నారన్న విషయం తెలుసుకున్న వాళ్ళకి మనం రోజుకు 1 రూపాయి వేసినా నెలకు 30 రూపాయలు అవుతాయి. అట్లా 3 నెలలకు ఒకసారి 100 రూపాయలన్నా ఒక పిల్లకి ఖర్చు పెట్టడం, ఒక పుస్తకం కొనియడం, లేకపోతే ఒక నోట్బుక్ కొనియడం, ఏదన్నా చేసామనుకోండి అది ఎంత ఆనందం కలుగుతుంది మన మనసుకు చెప్పలేము. సరే 1 రూపాయికి విలువ లేకపోవచ్చు, ఇప్పుడు 10 రూపాయలు అనుకుందాం. రోజుకు ఒక 10 రూపాయలు వేసి పెట్టుకున్నా కూడా హుండీలో వేసినా మనకి నెలకి 300 రూపాయలు అవుతాయి. ఆ 300 రూపాయలు తీసుకుపోయి ఎక్కడైనా ఇచ్చామనుకోండి ఒక పిల్లకి, చదువుకునే పిల్లకి ఉపయోగపడేటట్టుగా మన మనసుకు ఎంత ఆనందం కలుగుతుంది. ఆ విధంగా ఇతడు
ఆ విధంగా చేసినటువంటి శివుడు అతని యొక్క భక్తికి చాలా మెచ్చుకున్నాడు అనమాట, అతిపత్త నాయనారి యొక్క భక్తికి. ఇటువంటి నాయనార్ల చరిత్రలు మనకి అనేకంగా కనిపిస్తాయి. అందుకనే ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసినటువంటి రచనల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి భక్తి ప్రపత్తి. ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ్య, ఎందుకయ్యా సాంబ శివ. అతనికే మూలు లేదు అలంకారాలంటే కదా. ఈ అల్లరి చేష్టలు ఈ బూడిద పూతలు, ఈ అల్లరి చేష్టలు ఈ బూడిద పూతలు, ఎందుకయ్యా సాంబ శివ సాంబ శివ సాంబ శివ. ఎందుకయ్యా నీ విభూతి పూర్తలు పూసుకుంటావు, ఎందుకయ్యా. రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర 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 అంటాడు. రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర, ఎందుకయ్యా ఈ దాసుని కందమయ దయామయ. ఎంతో కరుణా సముద్రుడివి, నన్ను ఎందుకయ్యా అనుగ్రహించడం లేదని ఆవేదనగా వేడుకుంటారు కృష్ణశాస్త్రి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అద్భుతమైనటువంటి రచన. అలాగా పాలమందు కీల పెట్టి ఎందుకయ్యా శాంబశివ అంటాడు. చేల త్రిశూలము పట్టి పాలమందు కీల పెట్టి, చేతిలో త్రిశూలం పెట్టుకున్నట్ట పాలమునందు కీల పెట్టాట అగ్నినేత్రుడు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి వేషధారణతో ఉండి ఎందుకయ్యా ఈ దాసుడిని కరుణించడం లేదు అని. అలాగే ఈ దాసుడు, ఈ అతిపత్త నాయనార్ దాసుడు శివుడు భక్తి కోసం వెంపర్లాడి అతని కోసం ప్రతిరోజు ఒక చేపని నైవేద్యంగా వేసినందుకు కాను ఇట్ట చివరికి బంగారు చేప వచ్చినప్పటికీ, రత్నాలు పొదగబడినటువంటి చేప వచ్చినప్పటికీ, వజ్రాలు పొదగబడినటువంటి చేప వచ్చినప్పటికీ కూడా దాన్ని కూడా శివప్రసాదం కోసం శివుడికి అర్పితం చేయాలనే ఒకనొక ఏమంటారు నిర్మోహత్వం, నిస్సంగత్వం అంటారు శంకరాచార్య కదా. కాబట్టి ఆ నిర్మోహత్వం అంటే మోహం లేదు అతనికి. మోహం అనేది ఉందనుకోండి, ఒకనొక మనసులో ఒక ఆశ, లేకపోతే నాది కదా ఇది, నేను చేశాను కదా, నేను వలపడితే వచ్చింది కదా అని ఒకనొక స్వార్థం అని, కొంచెం స్వార్థం ఉందనుకోండి, ఆ చేపను తీసుకుని వెళ్ళిపోయేవాడు. కానీ అతనికి అది లేదు, నిర్మోహత్వం, అది నిస్సంగత్వం. అటువంటిది శివుడు కోరుకుంటాడనమాట ఎక్కువగా. నిర్మోహత్వం అంటే ఎప్పుడు ప్రేమ అనేది, ఆ ప్రేమ అంటే వ్యామోహం, అక్కడ వ్యామోహం అనేటువంటిది ఉండకూడదు అని. అదే మనకి ధృతరాష్ట్రుడు చూపించాడు, వ్యామోహం, పుత్రప్రేమ. ప్రేమ వేరు, వ్యామోహం వేరు. ప్రేమ అంటేనేమో మనుషుల్ని ప్రేమించాలి, ప్రతి ఒక్కళ్ళనే కాదు, మన పిల్లలనే కాదు, పక్క వాళ్ళని, ఎదురు వాళ్ళని, అందరినీ ప్రేమిస్తాం. తల్లిని ప్రేమిస్తాం, తమ్ముడిని ప్రేమిస్తాము, అక్కని ప్రేమిస్తామని, అది వేరే. భార్యను ప్రేమిస్తాం, ఇవన్నీ వేరే. కానీ మోహం అనేటటువంటిది ఉండకూడదు. అంటే ఒక చెడ్డ రకమైన, అంటే వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా వాళ్ళ మీద ప్రేమతో ఆ తప్పుల్ని వెనకేసుకుని రావడం అనేటటువంటి చేయకూడదు అనేది. అది కదా ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పుల్ని చెప్పకుండా, ఇది తప్పు చేస్తున్నావురా నాయన అని చెప్పకుండా ఆ గుడ్డి ప్రేమలో పడిపోయాడు. కాబట్టి కొడుకులందరినీ కూడా పోగొట్టుకున్నాడు చివరిలో. కాబట్టి ఆ నిర్మోహత్వం అనేటువంటిది, మోహం లేకుండా ఉండడం అనేటువంటిది ఇతనికి జరిగినటువంటిది. అతిపత్త నాయనారు, అంత గొప్ప నాయనారు మనకి దర్శనమిస్తారు. అట్లా నాయనార్లందరికీ కూడా మనకి చిదంబర క్షేత్రం అనేటువంటిది మూలము. వీళ్ళందరూ కూడా శివగణాల్లో చేరడం కానీ, చిదంబరంకి వెళ్ళి అక్కడ కైవల్యం పొందడం కానీ, శివుడి యొక్క కైవల్యం పొందడం కానీ చేశారు. ఈ నాయనార్ల చరిత్ర చెప్పిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, చదివిన వాళ్ళకి కూడా కైలాసం లభిస్తుందని ఆకాంక్షిస్తూ ఈ ఎపిసోడ్కి స్వస్తి.